అండమాన్ తీరం వద్ద ఏర్పడిన వార్ధా తుపాను కోస్తాంధ్రలోని కావలి వద్ద తీరాన్ని దాటే సూచనలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ప్రస్తుతం ఇది మచిలీపట్నానికి 870 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు. 12వ తేదీ రాత్రికి కావలి బిట్రగుంట సమీపంలోనే తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీరాన్ని దాటకముందే తీవ్రత క్రమంగా తగ్గే సూచనలున్నాయని భావిస్తోంది. ప్రస్తుతం ఇది పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 22 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని వాతావరణ శాఖకు చెందిన ఉపగ్రహ ఛాయాచిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం సముద్రంలోనే పెనుతుపానుగా మారిన వార్ధా ప్రభావంతో ఆ పరిసర ప్రాంతాల్లో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ ప్రాంతంలో అలల ఎత్తు 18 అడుగులకు మించాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం కోస్తాంధ్ర తీరం వెంబడి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ ప్రాంతంలో గణనీయంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. 11వ తేదీ రాత్రి నుంచి ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలోని మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.